యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు చందేరి పెద్ద బోర్డర్లో అలాగే చిన్న బోర్డర్లో క్రేపు లెహరియా జార్జెట్ కాటన్ శారీస్ చూపించాలని మేము ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. ఈ రోజు నేను లేట్ అవడానికి కారణం ఈరోజు నేను హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాడుతున్నాను. వెయిట్ లాస్ కంటే అలాగనే నాకు బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది, మజిల్ శాతం బాగా తక్కువ ఉంది, వెయిట్ పెద్ద కాదు. అందుకని నేను అది తగ్గించుకోవాలి అనేసి ఎప్పటి నుంచో పేరుపోయిన అది కొంచెం విజరల్ ఫ్యాట్ ఏదో అంటారంటే అది కరగటానికి కొంచెం టైం పడుతుంది. ఆ ప్రాసెస్ లో ఉన్నాను అనమాట. అందుకు లేట్ అయ్యాను. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు మస్ట్ గా ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇది మీకు చందేరి స్మాల్ బోర్డర్ శారీ అంత ఇలా ఉండి ఇది బ్లౌజ్ వస్తుందండి. ఈ చీరలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇది ఈ నెమలి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్, పికాక్ గ్రీన్ అనుకోండి. అది చందేరి చిన్న బార్డర్ చీరలు. ఇవి రేట్లు చెప్పట్లేదు, మీకు నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి, నేను చెప్తాను అక్కడ. ఓకేనా? ఓపెన్ ఎందుకు చేయలేనంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి. ఎదుగోండి ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. బాగుంది కదా ఈ చీర. ఇంకా వెళ్ళొచ్చాను కదా అని ఈ చీరతోటే ఉండిపోయాను అనమాట. ఇవాళ మళ్ళీ మార్చుకుని ఇవన్నీ ఓపిక లేవండి చేయటానికి. ఎండలు వచ్చేసి బయటకు వెళ్తే సుర్రు అనేస్తుంది. ఇది పళ్ళు. ఇది కూడా చందేరి చిన్న బార్డర్ చీర ఇలా ఉంటుంది. ఇవన్నీ పట్టేయటమే. చాలా బాగున్నాయి ఈ చీరలు. ఒకవేళ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. చందేరి చిన్న బార్డర్. ఇది పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది. మీకు అర్థమైపోయింది. బార్డర్ ఏ కలర్ ఉంటే అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇవి ఇంకా బాగుంటాయి చీరలు. పెద్ద బార్డర్ చందేరిలో బిగ్ బార్డర్. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా, మంచి లైట్ ఎల్లో. ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్. బాగుందే. ఇది చందేరి బిగ్ బార్డర్. దాంట్లో ఇదొక కలర్. కళ్ళు మూసుకుని కొనుక్కొచ్చండి చీరలో. రఫ్ అండ్ అప్ మన్నుతాయి, బాగుంటాయి చీరలు. అందులో ఇదో చీర ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చందేరి బిగ్ బార్డర్. 4 పైన 5 లోపు ఉంటాయి ఈ చీరలు కాస్ట్. ఆ చిన్న బార్డర్ వచ్చినాయి అయితే 3 పైన 4 లోపు ఉంటాయి. ఓకే, అది ఇది చందేరి బిగ్ బార్డరే. ఇలా ఉంటాయి. అదిగోండి అది బాగుంది చూస్తారా కలర్. అది ఇవన్నీ కూడా చందేరి బిగ్ బార్డర్ శారీస్. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? ఆ హెర్బల్ లైఫ్ గురించి నేను మీకు వీడియో చేస్తాను. అలాగే కొంచెం ఖాళీ అయ్యాక మన అపార్ట్మెంట్లోనే ఒక రోజు దాని అవేర్నెస్ గురించి, దాని వాడకం గురించి ఎలా ఉంటుంది ఏంటనేది, హెల్త్ గురించి, ముఖ్యంగా హెల్తీగా ఉండటం, లీన్గా ఉండటం చాలా బాగుంటాం అది. ఓకే, ఇది క్రేప్ శారీ. ఇక్కడ నుంచి క్రేప్లు. ఇది బ్లౌజు. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇవి క్రేప్ శారీస్. చాలా బాగుంటాయి ఈ చీర. భలే ఉంది కదా. ఇది కూడా కలర్ కాంబినేషన్. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుందండి ఇలాగా. పళ్ళు బ్లౌజ్ భలే ఉంది చీర కాంబినేషన్. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ ఈ డిజైన్. శారీ అంతా పింక్, బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్. ఇలా స్క్రీన్ షాట్. బాగుందే. అలాగే ఈ చీర కూడా మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే బలవంతం మాత్రం ఎవరికీ లేదు. వీడియోలో రేట్లు చెప్పట్లేదు ఏంటని ఫోన్లు చేస్తున్నారు. వీడియోలో చెప్పనండి. కొన్ని చీరలు చెప్తాను, కొన్ని చెప్పను. వాట్సాప్కి వస్తేనే చెప్తాను. ఫోన్ చేస్తే అవదు నాకు. కొత్తవారు అయితే చేయరండి, పాతవారు కొత్తగా యాడ్ అయ్యేవారు ఫోన్లు బాగా చేసేస్తున్నారు. ఇది కుచ్చిళ్ళలో చిన్న బార్డర్ ఇలా ఉంటుంది. ఎండలో వెళ్ళొచ్చేటప్పటికి కొంచెం గేర్ వచ్చేసిందండి బాగా. చాలా ఎండగా ఉంది. ఇది రస్ట్ కలర్.
ఇవి ఇక్కడ వరకు క్రేప్ చీరలు, ఇక్కడ నుంచి లెహరియో జార్జెట్ అండి. ఇవి లెహరియో జార్జెట్. ఇదిగోండి చీర అంతా రెడ్ వచ్చి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. లెహరియో జార్జెట్ ఎంత బాగుంటాయో ఈ చీరలు. ఇదిగోండి అందులో కలర్ చామంతి కలర్, ఇది కూడా బ్రింజాల్ కలర్ బార్డర్, అలా ఉంటుంది చీర. ఓకే, దాంట్లోనే బ్లాక్. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. సూపర్ ఉందే ఇది. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా, లేదంటే పర్వాలేదే. బలవంతం అయితే ఏమి పద్మ గారి దగ్గర అసలు బలవంతం ఉండదు. ఇది డిస్కషన్ కూడా ఇష్టం ఉండదు. ఇది బ్లౌజ్. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అదిరిపోయింది ఈ చీర కూడా. కలర్ అలాగే పీచ్ కలర్, పింక్, టెడ్డీ పేర్ పింక్ లాంటి మంచి పింక్, దానికి రెడ్ది బ్లౌజ్. నచ్చితే ఫోటో తీసుకోండి, పెట్టండి వాట్సాప్. లెహరియా జార్జెట్ అండి ఇవి. చాలా బాగుంటాయి, డిజైన్స్ బాగుంటాయి. మన్నికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్. అంటే బార్డర్కి ఏ కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. అదిరిపోయింది కదా. ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అట్లా. ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, అలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ కుట్టిస్తానండి. శారదా మెట్రా ప్రయాణం ఉంది కానీ కన్ఫర్మేషన్ హెలికాప్టర్ వెళ్ళాలా లేకపోతే ట్రైన్ వెళ్ళాలా ఇంకా డిసైడ్ అవ్వలేదు. దానికోసం ఎవరో నన్ను ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ఫోన్ అక్కర్లేదు, వాయిస్ మెసేజ్ పెడితే నేను వివరాలు ఇస్తానండి. అంతేకాని ఫోన్ చేస్తే నేను రిప్లై ఇవ్వను. అలాగే బయట నుంచి వస్తానంటే వాళ్ళ బుధవారం, మాకు ఇక్కడ బుధవారం మార్కెట్ అంటారు భీమవరానికి. కూరగాయలు అయ్యి ఫ్రెష్గా చాలా బాగుంటాయి. అయినా చాలా బాగుంటాయి, రేట్లు కూడా అంత బాగుంటాయి. సరే ఆనవకాయ పిచ్చిదని నేను చెప్పాను కదా. ఇదిగోండి ఆనవకాయ కొంటామంటే ఒక కాయ అడిగితే ఏమన్నాడండి, ఇలా జంటకాయ కొనుక్కుంటేనే ఎత్తాడంట. జంటకాయ అనమాట కవల పిల్లలో కట్ చేసి ఇమ్మంటే ఏమన్నాడండి, 2 కొనుక్కోవాలి, సింగిల్ గా అయితే ఏమన్నాడు. అందుకు 2 కాయలు కొనుక్కోవచ్చు. ఒకటేమో పచ్చడి పట్టేస్తాను, ఒకటేమో పొడి పులుసు వండేసుకుంటాను. అంటే ఇగురు కారం మసాలాలు ఏమీ లేకుండా చాలా ఉప్పు కారాలు బాగా తక్కువ వేసుకుని కర్రీ వద్దో తిని రైస్ తక్కువ తింటే ఆనవకాయ కూర ఒక పూటకు వస్తుందండి. ఒక్క మనిషి ఆ కాయ తినేచ్చు అనమాట ఒక్క రోజులో. అది అలాగే నాకు కస్టమర్స్ బాగా ఉన్నారు కదా. ఈ చీరలో ఇది మళ్ళీ వచ్చిందండి చీర. ఒకవేళ కావాలి అంటే కలంకారీ డిజైన్, కాటన్, హెవీ క్వాలిటీ. ఇది బ్లౌజ్ కూడా దీనికి బాగుంటుంది. పళ్ళు ఫుల్గా ఇలా కలంకారీ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంటుంది. కాస్ట్ ఉంటుందండి, తక్కువ రేట్ కాదే. అదొకటి. ఇదండి ఇది పళ్ళు, ఇది బ్లౌజు. అంతే, అది బ్లౌజు. శారీ ఇది కూడా అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి. మీకు కావాలి అంటే వాట్సాప్కి రండి. ఓకే, ఇది కాస్ట్ ఉంటాయండి, హెవీ క్వాలిటీ. ఇంకా అక్కడ నుంచి చూస్తే ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలు. ఒక చీర వచ్చేసి 1300 పడుతుందండి. మెత్తటి కాటన్ 1300. అదొకటి. ఇదిగోండి ఇదొకటి. సమ్మర్ కాబట్టి మెత్తని క్రాస్ డిజైన్లు ఇవి. మెత్తని కాటన్లు అన్ని 1300 పడుతుంది ఇలాగా ఏమీ లేకపోతే. ఇది కూడా 1300. మిర్రర్ వచ్చింది కదా, ఇదైతే 1500 పడుతుందండి. అద్దాలు ఉన్న చీర అయితే 1500 పడుతుంది. ఇది 15 పడుతుంది. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే డోరియా వచ్చిన ఇది కూడా మీకు 1500 పడుతుంది. ఓకే, ఇది కూడా 1500. నెట్ వస్తుంది దీనికి. ఇలా నెట్ వస్తుంది. సింగిల్ శారీ కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను. ఇది 1400 పడుతుందండి. ఇది సింగిల్ పీస్ ఉంది, ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి 1400 నెట్ చీరే. ఓకే, అద్దాల చీర ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా 1500 పడుతుంది. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఈ డిజైన్ చీర ఇది కూడా 1500 పడుతుంది. ఇవి కొత్త చీర అండి, ఫిల్టరీ కాదు. ఇది కూడా అద్దాల చీరే 1500 పడుతుంది. మిర్రర్ ఉన్నాయి, చాలా బాగుంది కాంబినేషన్. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇది కూడా 1500 పడుతుంది. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను మీకు.
ఓకేనా. ఇదొకటి నెట్ చీర 1500. ఇది అద్దాల చీర క్రాస్ డిజైన్ 1500. బాగుందో కలర్ కాంబినేషన్ 1500. ఇది కూడా అద్దాల చీర, ఇది కూడా 1500. ఎలా ఉంటుంది. ఓకే, ఇది అద్దాలు అయ్యి లేవు, క్రాస్ డిజైన్. ఇది 1300 పడుతుందండి, 1300 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇది కూడా 1300. సారీ, ఇది ర్యాపిడో ప్రింట్, ఇది కడీ ప్రింట్ కాదు, ర్యాపిడ్ ప్రింట్ కాబట్టి ఇది 1500 పడుతుందండి. ప్రింట్ కాస్ట్ ఎక్కువ. ఇది 1500 పడుతుంది. ఇది కూడా 1500 పడుతుంది, క్రాస్ డిజైన్. ఇది కూడా 1500 పడుతుంది, క్రాస్ డిజైన్. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాదండి. 1500. ఇది కూడా 1500. ఇది బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది, షిబోరి ప్రింట్ లో. బార్డర్ షిబోరి వచ్చింది. ఇలా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. 1500. ఎంత బాగుంది చూడండి, బ్లాక్ స్క్రీన్ షాట్. ఎంత బాగుందనే కలర్ కాంబినేషన్. ఇది కూడా 1500. ఇది షిబోరి ప్రింట్, ఇది కూడా 1500. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. బాగున్నాయి కదా. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. అలాగే నా ఫ్రెండ్ కృష్ణవేణి గారని నన్ను అక్క అక్క అంటారు, ఎన్టీఆర్ డిస్టిక్. మంచి కస్టమర్, చాలా మంచి ఆవిడ ప్రేమకి నేను ఏం చేయాలంటే, అక్క మీరు బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి అక్క ఎప్పుడు అని నన్ను ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఆవిడ నాకు నిన్న గోంగూర పండుమిర్చి పచ్చడి ఒకటి, అల్లం పచ్చడి ఒకటి, తర్వాత టమోటా పండుమిరపకాయలు పచ్చడి ఒకటి, 3 పచ్చళ్ళు. వారి సొంత చెట్టి అంట, సపోటాలు, అలాగే కారం. పచ్చళ్ళు తాలింపు పెడితే బాగోదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు తింటే అప్పుడు ఇంత పచ్చళ్ళు తాలింపు పెట్టుకోండి అని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ కూడా, వేరుశనగ నూనె ఆయిల్ ప్యాకెట్ కూడా పంపేశారండి. వాళ్ళ ప్రేమను నేను ఎలా, వారి రుణం తీర్చుకోవాలి, వారి ప్రేమకు నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఇలాగే భీమవరం నుంచి ఒక ఫ్రెండ్ జిన్ను పాలని, వాళ్ళ సొంత పాడి ఉందని గేదె పాలని, వాళ్ళ సొంత చెట్లు ఉన్నాయంట, చింతపండు అని, కారం, ఇలా నాకు ప్రేమతోటి ముంచేస్తున్నారండి. ఇప్పటి వరకు నేను ఈ సంవత్సరం నేను ఎంతమందికి పెట్టాను కానీ ఎవరోని బాగుందని కానీ తినేసి సమాధానం కూడా చెప్పలేదు నాకు చాలా మంది. ఇప్పుడు నేను అందుకున్నప్పుడు, అంటే అందుకున్న వారు చెప్పాలండి, ఎందుకంటే వారు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంతో ప్రేమతో మనకు పంపించారు కదా. ఇంత ప్రేమ నా మీద ఉండబట్టి వారికి ఉంటే మాత్రం ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? ఒక ఆనమగా కాస్తేనే పక్కోళ్ళకి పంచిపెట్టకుండా అమ్మేసుకునే వాళ్ళు ఉన్న రోజులు ఇవి, ఇప్పుడున్న జనరేషన్. అంటే ఇప్పుడున్న పద్ధతులు, ఖర్చులు పెరిగిపోయి ఎవరు ఏమి ఊరికే ఎవరికి ఇవ్వట్లే. అలాంటిది నాకు ఇన్ని రకాలు ఇంతమంది పంపించారు అంటే ఎంత ప్రేమ అండి. ఇంకొక కస్టమర్ పాలు, ఒకటి కాదు చెప్తే దిష్టి కూడాని. నేను ఇప్పటి వరకు నాకు పరిచయం అయిన వాళ్ళకి ఇంకా పంపడం అనమాట. ఇంకా ఏ చిన్నమీర వెళ్ళిపోవటం, ఇదిగోండి చిన్నమీర వెళ్ళిపోవటం అంటే ఎలాగంటే ఇలా పోచుట్లండి. ఈ పోచుట్ల ప్యాకెట్ వచ్చేసి 250 రూపాయలు పడుతుంది. ఇది 10 చుట్లు ఉంటాయి, 10 పోచుట్లు. ఒక చుట్టు వచ్చి 25 రూపాయలు పడుతుంది. ఇలాంటి 10 చుట్లు, ఇలాంటి ప్యాకెట్లు. ఇవి గోరుమిట్టీలు అంటారండి, బెల్లంతో చేసిన మురిపీలు. అంటే ఉలవపిండితో చేస్తారు. ఇది పిండి ఉప్పి చాలా మదించి దాంతో చేసి బెల్లం పాకం పడతారు నువ్వులతో. ఇలాంటిది ఓకేనా. ఇలాగా జీడిపప్పు వేయించిన మిక్చరు, ఇలాంటివి నేను ఇంకా బాక్సులు కట్టేసి 4,000 5,000 ఖర్చు పెట్టి పంపేసిన. ఎవరో ఏ రోజు పద్మా భలే ఉన్నాయని నేను వినలేదు వారి నోట్లోంచి. అలాంటిది నాకు పంపితే నేను వారికి ఎంత కృతజ్ఞత ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది కదా. నన్ను ఏమంటారు చెప్పనండి, ఏమన్నా అంటే
నాకు ఏదన్నా అకేషనల్ వస్తే నేనైతే వారికి ఏదన్నా ఇస్తే నాకైతే ఏమంటారు తప్ప చీర కొందామంటే నువ్వే చీరలు అమ్ముతావు, తిండి ఏదన్నా పెడదామంటే తిండి నువ్వు తినవు, నీకు ఇంక మేమేమి ఇవ్వగలుగుదాం అని అడుగుతున్నారు. ప్రేమతో ఏది ఇవ్వగలము అంటే ఏం చెబుతాం? ఏమొద్దండి మీ ఆశీస్సులు సరిపోతాయని ఏమంటాం? అనలేం కదా. నాది ఎంతసేపు పెట్టి ఉణం. నాకు నిజంగా చెప్పాలంటే తిని యోగ్యత కూడా లేదండి. నాకు పెట్టడమే ఇష్టం. అలాగే కొంచెం అందుకోవటం తక్కువే. ఇప్పుడు ఈ ఇయర్ 2025 సంవత్సరం మరి ఏంటో తెలీదు, వచ్చి పడిపోతున్నాయి అనమాట అన్ని. అలాగే పాల దగ్గర నుంచి చింతపండ్లు, కారాలు, కొబ్బరి నూనెలు, ఇలా స్వీట్లు, పచ్చళ్ళు ఒకటి కాదు అది పద్మ గారిది. ఇప్పుడు సపోటా పళ్ళుని పచ్చళ్ళు పంపినావిడి, మీకు ఆ పచ్చళ్ళు చూపిస్తానండి. 1 minute వెయిట్, చూపిస్తాను కదా. నాకు అందుకుని యోగం చాలా తక్కువే, ఎప్పుడు పెట్టడమే. ఎవరో నాకు గమ్ముని ఎవరో ఎవరండి నాకు తెలిసి. కానీ ఎందుకో ఈ సంవత్సరం నాకు ఇగో ఈవిడి నాకు కృష్ణవేణి అని నాకు కస్టమర్ అన్నాను కదా, నన్ను అక్క అక్క అంటారు. ఇదిగోండి కారం పట్టేసి ఇలాగా జిప్లా కవర్లో పెట్టేసి కారం అండి, అది సొంత చెట్టి అంటండి, మొదటిగా కాసిన కాయలు అంటండి. సపోటాలు, ఈ సపోటా పళ్ళు చూసారండి, దిష్టి తగులుతుందేమో చూపిస్తే. అదిగోండి సపోటాలు. నేను ఏమి ఇచ్చాక రుణం తీసుకోవాలి అసలు చెప్పండి. చెప్పాను కదా నూనె పచ్చడి తాలింపు పెడితే పాడే అంత బాగోదని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ అండి. ఇదిగోండి చేసాలో కొత్త డబ్బాలు కొనండి. పచ్చళ్ళండి. చాలా థ్యాంక్స్ కృష్ణవేణి. ఆరోగ్యం బాగోదు పాప ఆవిడకి, కొంచెం వెన్నుపూస ఏదో ఆపరేషన్ ఏదో అయ్యింది. ఆవిడ అమ్మవారి దయతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. గోంగూర పండుమిరపకాయ పచ్చడి అండి. ఇది గోంగూర పండుమిరపకాయ పచ్చడి. అదిగోండి అందేసుకోవటమేనండి, కనీసం ఆనగా కూడా ఇవ్వరండి నాకు చాలా మంది. కేకులు తెగ కొనేసాను. అంటే కుటుంబ సభ్యుల గురించి కాదండి నేను మాట్లాడేది, బయట వారి గురించి. కుటుంబ సభ్యులకి వారు మనకి లెక్కలు అలా ఏముండవు, కానీ తిడతారు నన్ను మా కుటుంబ సభ్యులు అయితే. ఖర్చు పెట్టేస్తావు అని, ఎందుకు బుజ్జి ఒక కేజీ ఇస్తే సరిపోతుంది కదా, 4 రకాలు 4 కేజీలు ఇచ్చేస్తావు అంటారు. నాకు అలా అలవాటు, సరదాగా ఖర్చు పెట్టేయటం. ఈ నూనె ప్యాకెట్ కూడా పచ్చళ్ళు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోక, తాలింపు పెట్టకుండా పంపేననేసి ఆయిల్ అసలు ఆయిల్ ఎవరన్నా పంపుకుంటారండి? ఆవిడ ఫీల్ అయ్యి పచ్చడి తాలింపు పెట్టలేదు కదా, నేను అక్కే తాలింపు పెట్టుకుంటాను అన్నట్టు నూనె ప్యాకెట్ పంపారు. అంటే వారి కూతురు అమెరికాలో ఉంటారు, ఆ కూతురు పంపినట్టుగా నాకు ఇవన్నీ ఇలా పార్సిల్ చేసి అట్టపెట్టి మొత్తం మొన్న ఇచ్చారు, ట్రాకింగ్ పెట్టారు, నిన్న వచ్చేసిందండి. ఇవండి నాకు సొంత వాళ్ళు ఇంత ఏమన్నా ఇవ్వటానికి ఎన్నిసార్లు చెప్తారంటే ఇంకా జీవితం అంతా నేనే ఇచ్చాను, నేనే పెట్టాను. అందుకే ఫ్రెండ్స్ చాలా గొప్ప, ఫ్రెండ్స్ బెస్ట్. మా అపార్ట్మెంట్లో అయినా సరే నేను ఇచ్చినంతగా మళ్ళీ నాకు రిప్లై ఎవరు ఇవ్వరండి, అసలు తిరిగి ఎవరు ఇవ్వాలని నేను కోరుకోను, కానీ చెప్తున్నాను అంతే ఊరికనే. ఇదిగో అమ్మ అంటే 10 రూపాయలు తిన్నామంటే కనీసం రూపాయో 2 రూపాయలైనా మనం కూడా పెట్టుకోవాలండి, ఎవరికి రుణపడి ఉండకూడదు. తినేసి ఆ నిమిషమే మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం, కృతజ్ఞత అనేది కంపల్సరీ మనిషికి అవసరం అండి. అవి కూడా భక్తిలో ఒక భాగమే. అంటే గుర్తుపెట్టుకోవటం, ఒక వ్యక్తిని మన మీద వాళ్ళు చూపించే ప్రేమను గుర్తుపెట్టుకోవటం మన జీవితంలో, మన భక్తిలో ఒక భాగం అని తెలియజేసుకుంటాం. ఇవేనండి, ఇవన్నీ చూసేసి తిష్టి కొట్టకండి. కృష్ణవేణి ఆరోగ్యం బాగుండాలని మీరు కూడా కోరుకోండి. వారి బాబు పెళ్లికున్నారు, అక్క మీరు వచ్చి పెళ్లికి 4 రోజులు మా ఇంట్లో ఉండాలంటారు. అలాగే ఇప్పుడు నేను ఇవి చూపించడానికి నాకు లావణ్య కిషోర్ అని శివమొగ్గ నుంచి కస్టమర్ అండి, 3 సంవత్సరాలుగా కస్టమర్, 2.5 సంవత్సరాల నుంచి. అక్క ఇలాగ ఏమనుకో, ఏమండి లావణ్య గారని నేను, పద్మ గారని ఆవిడ అంతవరకే మాట్లాడతాం. చీరలు కొనుక్కుంటారు బాగా, బెడ్షీట్లు అయ్యి బాగా కొంటారు. ఆవిడ వారి బాబు పెళ్లి కుదిరిందని నాకు ఫస్ట్ ముహూర్తం ఖరారైన వెంటనే, పెళ్లి కుదిరినప్పుడు చెప్పారు, ఎంగేజ్మెంట్ చెప్పారు, పలానా డేట్ ముహూర్తం అనగానే ఫస్ట్ ఇన్విటేషన్ నాకే పంపారండి ఆవిడ. మీరు నా తోబుట్టు లాగా వచ్చేసి 2వ తారీఖు నుంచి, అంటే ఏప్రిల్ 2 నుంచి ప్రోగ్రాంలు స్టార్ట్ అండి. ఇప్పుడు అన్ని 4 రోజులు 5 రోజులు పెళ్లిళ్ళు కదా, హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కొడుకుని చేయటం, పెళ్లి 5 రోజులు రిసెప్షన్తో సహా 6 రోజులు అవుతుంది. కాబట్టి పెళ్లికి రావాలంటే నాకు ఆవిడ ఫ్లైట్ టికెట్ కూడా తీసేస్తాన్నారు, గన్నవరం టు వారి ఊరు.
వద్దండి నేను ఏ డేట్లో వస్తానో తెలియదంటే ఈరోజు శ్రీరామనవమి రోజు 18వ తారీఖుని వారి బాబు పెళ్లి, కంపల్సరీ వారి ప్రేమకి దాసోహం. అందుకని తప్పకుండా ఆ పెళ్లికి వెళ్ళి ఈసారి శ్రీరామనవమికి ఉండట్లేదు. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి మా మనవాడిని ఉయ్యాల తొట్లో పెట్టడం అని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ ఇయర్ శ్రీరామనవమికి పెళ్లికి అక్కడ పెళ్లి అవుతుంది అనమాట. అదే టైంలో ముహూర్తం, పగల ముహూర్తమే. ఆ పెళ్లికి అటెండ్ అవుతున్నాను అనమాట. వారికి వాళ్ళు కోట్లు 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 ఆస్తనమాట. కోడలకి కేజీన్నర ఎంతో బంగారం పెడుతున్నారు ఆవిడ. వాళ్ళ ముందు నేను ఏదన్నా చిన్న గిఫ్ట్, ఒక బొమ్మ లేకపోతే ఏదన్నా పట్టుకెళ్ళినా లేకపోతే 10,000 ఇచ్చినప్పుడు చాలా తక్కువ అనమాట. అందుకని మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేమని నేను ఏం చేశానంటే ఇలా మిక్చరు, ఇలా పోచొట్లు, ఇలా గోరుమిటీలు అన్నీ ఒక పెద్ద అట్ట పెట్టి కట్టేసి అన్నీ కలిపి ఒక బాక్స్ కట్టేసి, కాకినాడ కాజాలు అడిగాను నేను, స్వీట్స్ ఏం కావాలి ఏంటని అడిగితే ఇది నా గిఫ్ట్గా వారికి నేను పంపించడం జరుగుతుంది. ఈరోజు పార్సిల్ చేస్తానమాట. కాకినాడ కాజాలు, గోరుమిటీలు, పోచొట్లు, మిక్చరు ఇవన్నీ కలిపి వారికి వారి పెళ్లికి బహుమతిగా స్వీటు. ఎందుకంటే ముందే పంపించేస్తున్నాను 30 తారీఖు లోపు. ఇవాళ పంపించేస్తే వారికి 23కి 24కి అందేస్తాయి. అందితే వాళ్ళ వారం రోజులు శుభ్రంగా జనాలు ఉంటారు కాబట్టి తింటారు. మన ఫుడ్ కర్ణాటక కదా, అది బెంగళూరు అవతల శివమొగ్గ, అక్కడికి పంపిస్తున్నానండి. ఇది ఇవాళ నా వీడియో. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేయండి. ఏదో సోచ్ చెప్పేస్తుంది అనుకోకుండా పద్మ గారు. నేను ఆనందాన్ని వ్యక్తం చేశాను అంతే. అంటే పెట్టు అనే గుణం చాలా పెద్ద, పెట్టడం అనేది పెద్ద అదృష్టం అండి. అందరూ పెట్టలేరు, డబ్బులున్నా అందరూ పెట్టలేరు. కొంతమంది బాగా పెడతారు, కొంతమంది ఇంకా అతిగా పెట్టేస్తారు. లిమిట్ ఉండాలి. లిమిట్గా మనకు ఉన్న దాంట్లో మనం ఉంచుకుని మిగిలింది పెట్టుకోవాలి. అలానే ఉందని దారా పోసేయకూడదు, అని లేదని మానేయకూడదు. సమానంగా కొంచెం గివింగ్, మా గురువుగారు చెప్పేవారు గివింగ్ ఉండాలని. అంటే ఇవ్వటం ఇష్టపడటం అలవాటు చేసుకుంటే తీసుకోవటం పెద్ద నెసరీ అండి. తీసుకోవటం పెద్ద ఇంట్రెస్ట్ కాదు. పెట్టారంటే ఒక ఆనందం అంతే. ఎవరికైనా ఎంత ఉన్నోళ్ళకైనా ఏదన్నా మనం ఎంత ఇస్తే గిఫ్ట్ హ్యాపీ ఫీల్ అవుతాం కాబట్టి ఇవ్వాలి. నిన్న చిర్రావురి గారు చెప్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి, గృహప్రవేశాలు అని చెప్పి మీరు బొమ్మలో, తెమ్మలో, గిన్నెలు, చెంబులు తేకండమ్మా. మీరు ఏం పెట్టాలనుకున్నా 500 పెడతారో 1000 రూపాయలు పెడతారో దాని బదులు శుభ్రంగా వాళ్ళకి దేనికన్నా ఖర్చుకు ఉపయోగపడతాయమ్మా. కనీసం దేవుడికి ఒక పువ్వుల దండన్నా వస్తుంది. మీరు డబ్బులే పెట్టండి, గిఫ్ట్లు అసలు ఇవ్వకండి అని చెప్తున్నారు. అది నిజమండి. నాకు కూడా అలాగే ఇష్టం. నేను ఎవరికి పెట్టినా డబ్బులే పెడతానండి. బహుమతులు అయి పెట్టినా నాకు కూడా ఇష్టం ఉండదు. ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇష్టం ఉండదు. అది ఎంత వాల్యుబుల్ అయినా సరే డబ్బు అయితేనే బెస్ట్. మనకి ఏదన్నా యూజ్ అవుతుంది కొనుక్కోవటానికి, దేనికన్నా ఖర్చుకు ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఎవరికన్నా ఏమన్నా పెట్టాలనుకుంటే కూడా నిజంగానే చిర్రావురి గారు చెప్పినట్టు గిఫ్ట్ల రూపంలో కాకుండా అది 200 పెట్టు, దేనికన్నా పనికి వస్తుంది. నువ్వు ఎంత అనుకుంటా, అది చీప్ ఏం కాదండి. మీ పెద్ద మనసుతో వారు పిలిచారు, మీరు వెళ్ళారు. మీ స్థాయిని బట్టి మీకు ఎంత పెట్టుకోగలుగుతారో అంతవరకు పెట్టుకోండి, పర్వాలేదు, తప్పులేదు. వాళ్ళు ఎవరో 5,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు, మనం అస్సలు వద్దండి. మీ స్థాయి పుట్టి చేతులతో మనం ఎలాగే వెళ్ళలేం కాబట్టి 200 ఇవ్వండి, లేకపోతే 100 ఇవ్వండి, లేకపోతే అసలు ఏమి మానేయండి. ఒక పువ్వుల దండ అట్టుకెళ్ళండి వారికి, ఓ జాకెట్ మొక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి, సరిపోతుంది. అది కూడా హ్యాపీ అనండి. జాకెట్ మొక్క పెట్టి పసుపు కుంకుమ పొట్లం ఇచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఈ చెంబులు, గిన్నెలు, కబ్బోర్డులు నిండిపోయి నిజంగా చెబుతున్నాను, అవి ఎందుకు పూజ దగ్గర ఏది పనికిరావట్లేదండి. ప్లాస్టిక్ బొట్లు కానీ, అయ్యో ఇప్పుడు గోల్డ్ టైప్ లో వచ్చేసిన పూజా బొట్లు కానీ దేనికి యూజ్ లేవు. అవి ఊరికే షో పీసులు తప్ప పూజ దగ్గరికి అయితే అసలు పనికిరావు అవి. అందుకని అవి ఏమి ఇవ్వకండి. ఇది కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషనే. మీరు 500 పెట్టినా, 1000 పెట్టినా, రూపాయి పెట్టినా ధన రూపంలో ఇస్తే వారికి ఏదో ఖర్చుకు ఉపయోగపడుతుందని తెలియచేసుకుంటూ, ఎక్కువ చెప్పానేమో, శృతి ఎక్కువైందేమో ఏమనుకోకుండా నాకు ఆనందం ఎక్కువైంది. ఎందుకంటే కూరగాయలు, పళ్ళు, ఇవి, ఈ సపోటాలు చూడండి. అసలు ఈ సపోటాలు చూడండి, ఇంత కాయ అసలు. ఇవి దాని గురించి ఇంత చెప్పాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి. అదిగోండి డబ్బాలో ఆవిడ ఇలా ప్యాక్ చేసి పంపించారనమాట. ఇలా పళ్ళు, సపోటాలు ఇవి నేను పంపించేయండి. ఇప్పుడు పంపిద్దామని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అన్నీ. ఇగో అట్టపెట్లు కట్టడానికి ఇంకా కాజాలు రావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ నిన్న వెళ్ళి ఈవినింగ్ తెచ్చుకోవడం జరిగింది. ఇవి కూడా చిన్న సింగిల్ రేక్ పోచొట్లు. ఇవి వచ్చేసి అప్పడాలు. ఇవన్నీ నేను బెంగళూరు పంపించడానికి తెప్పించినానండి మొత్తం.
తర్వాత ఇప్పుడు మాకు ఇష్టమైన కాబట్టి ఎప్పుడన్నా ఆవిడ పార్సల్ వేసినప్పుడు ఆవిడ సంతోషం కొద్దీ ఆవిడ పంపినప్పుడు మన సంతోషం కొద్దీ మనం కూడా ఏదో ఒకటి కొంచెం పంపించుకోవాలి కాబట్టి కాదు కంపల్సరీ పంపిస్తా. ఓకేనా? మరొక మంచి వీడియోతో వస్తానే. బాయ్ అండి.